దగ్గుబాటు రాజగోపాల్ రెడ్డి గారికి, వేదికలను ప్రజలకు, సభకు ఇచ్చేసిన అందరికీ నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పటికే కాలాతీతమైనది తెలుసు. అందువల్ల నేను చెప్పదలుచుకున్న విషయాన్ని ఒక 5 నిమిషాల్లో చెప్పదలుచుకున్నాను. నేను మీ ముందు ఈరోజు జ్యోతిష శాస్త్రం గురించి, దాని ఉపయోగం గురించి తెలియజేయదలుచుకున్నాను. అసలు జ్యోతిషం ఎప్పుడో వేదాల నాటు కనుక్కున్నారు, 2000 సంవత్సరాలు అయింది. ఇప్పుడు దీనికి దానికి సమన్వయం ఉందని చెప్పి అనుకోవచ్చు. కానీ అప్పుడు ఉన్న గ్రహాలు అవే, ఇప్పుడు ఉన్న గ్రహాలు కూడా అవే అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. మీకు ఒక సింపుల్గా పామిస్ట్రీ రూపంలో మీకు ఇప్పుడు తెలియపరుస్తాను. ఇది మనకు 5 ఫింగర్స్ చూసేదానికి, కానీ ఈచ్ అండ్ ఎవ్రీ ఫింగర్ డినోట్స్ వన్ ప్లానెట్. సపోజ్ ఇట్ ఈస్ ఎ ఇండెక్స్ ఫింగర్, ఇట్ షోస్ దట్ ఇట్ ఈస్ ఎ జూపిటర్ ఫింగర్, అంటే గురుగ్రహం ప్రతీక. ఈ గురుగ్రహం మనకి ఏమిస్తుంది? ఈ గురుగ్రహం మనకు సంపదని, సంతానాన్ని, ఆడవారికి భర్తని, హైయర్ ఎడ్యుకేషన్ ని ప్రార్థిస్తుంది. ఈ ఫింగర్ని చూసి మనం జాతకం ఒకసారి చెప్పచ్చు. ఈ ఫింగర్ చూడండి, ఈ ఫింగర్ ని శనివేలు అంటారు. ఈ ఫింగర్ చూసి మన కెరియర్, ఆయుష్, మనం చివరి మరణావస్థ ఏ విధంగా ఉందో తెలియజేయచ్చు. ఇది రవి ఫింగర్ అంటారు. దీన్ని బట్టి తండ్రి, మన స్పిరిచువాలిటీ, కళలు అవన్నీ చెప్పవచ్చు. ఇట్ ఈస్ ఎ ఫైనల్ ఫింగర్, బట్ ఇట్స్ ఎ ఇంపార్టెంట్ ఫింగర్. ఇట్ ఈస్ కాల్డ్ మెర్కురీ, బుధగ్రహం అంటారు. ఈ బుధగ్రహాన్ని చూసి మన ఎడ్యుకేషన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఏ విధంగా మనం ఎడ్యుకేషన్ చదువుకోవచ్చు, ఇవన్నీ చెప్పవచ్చు. ఈ కింద మౌంట్స్ ఉంటాయి చూడండి, దిబ్బలు. వీటిని బట్టి ఆడవారికి ఎడం చేతిలో కనుక ఈ యొక్క ఫింగర్ యొక్క మౌంట్ కనుక బాగుంటే దే వెల్ వర్స్డ్ విత్ వెరీ గుడ్ హస్బెండ్ అండ్ చిల్డ్రన్. We can see without seeing any horoscope, we can see through our palmistry. Suppose if you want to see, if anyone is interested to join police officer, what will they do? Just see their Mars mount. Mars అంటే కుజుడు. ఈ కుజుడిని, ఇక్కడ రవిని, ఇక్కడ గురువుని చూడండి. వీళ్ళకి నాయకత్వ లక్షణాలు ఉంటాయి. వీరు తప్పకుండా పోలీసు రంగాల్లో, లీడర్షిప్ క్వాలిటీస్, అడ్మినిస్ట్రేటివ్ క్వాలిటీస్ లో గొప్పగా చూడవచ్చు. అదేవిధంగా కొంతమంది కళలు ఉంటాయి. మేము కళా రంగంలో చాలా అద్భుతంగా ఉండాలి, మాకు ఆ ప్రాప్తి ఉందా చాలా మంది అడుగుతారు. మీరు జస్ట్ మౌంట్ ఆఫ్ మూన్ చూడండి. దిస్ ఈస్ ఎ మౌంట్ ఆఫ్ మూన్. చంద్రుడు మన కారకుడు, కళలకు అధిపతి. దీన్ని బట్టి ఇక్కడ కనుక మీకు కనుక చంద్రుడు కనుక బాగుంటే మీ ఇంటిలో తల్లిగారి పరిస్థితి, మీ మానసిక స్థితి, దీన్ని బట్టి అక్కడ మీ ప్రయాణాలు, ఇవన్నీ స్థితులు కనుక్కోవచ్చు. అదేవిధంగా మీ శుక్రుడు అంటారు, దీన్ని మౌంట్ ఆఫ్ వీనస్ అంటాం. ఈ వీనస్ బట్టి మన యొక్క సుఖం ఎంతవరకు పొందుతామో తెలుసుకోవచ్చు. ఈ శుక్రుడు మగవాడికైతే భాగస్థానాన్ని సూచిస్తుంది. ఈ యొక్క శుక్రుడు ఉప్పుగా ఉండే స్థానము, దాని మీద ఉండే మంచి గుర్తులు, చెడు గుర్తులు బట్టి మగవానికి ఎటువంటి బాధ లభిస్తుంది, ఎటువంటి సుఖం వస్తుంది, దాని తర్వాత కళారంగంలో నేను ఏ విధంగా అభివృద్ధి చెందుతాను, అసలు కళలో నేను ఉన్నత స్థితి సాధించగలుగుతానా లేదా అని చెప్పేదానికి ఇది ఒక శాస్త్రం ఒక రకంగా ఉపయోగపడుతుంది. తరువాత ఇక్కడే రాహు గ్రహాన్ని చూడండి. ఇట్ ఈస్ ఎ హాలోఫామ్. ఈ రాహు గ్రహాన్ని బట్టి మీరు చెప్పవచ్చు, రాహువు మీ సంతోషాన్ని అధికం చేస్తాడు, దుఃఖాన్ని అధికం చేస్తాడు. సో ఈ రాహు గ్రహం మౌంట్ బట్టి ఓకే, రాహు గ్రహం కంప్యూటర్స్ కి, దాని తర్వాత మోహాలకి అధిపతి. దాన్ని బట్టి మీరు సమాజంలో ఓకే, నేను దీని ద్వారా ధన సంపాదన సంపాదించవచ్చు, దీని ద్వారా నష్టం చేయొచ్చు అని చెప్పి తెలుస్తుంది. అదే కేతు గ్రహం చూడండి. కేతు గ్రహం ఈ క్వాడ్రాంగిల్ అంటే ఈ చతుష్కోణం ఉంటుంది. ఈ కేతు గ్రహం బట్టి స్పిరిచువాలిటీ మరియు మోక్ష సాధన. రాహు గ్రహం ప్రతి విషయాన్ని రెట్టింపు చేస్తే కేతు గ్రహం ప్రతి విషయాన్ని దాన్ని సమం చేస్తుంది. అంటే
నీ సుఖాన్ని సుఖం చేస్తుంది, దుఃఖాన్ని సుఖం చేస్తుంది. సపోజ్ ఈ ప్లానెట్స్ వల్ల మనకి ఏం ఉపయోగం అనేది అనుకోవచ్చు. ఈ ప్లానెట్స్ వల్లే సపోజ్ ఒకరికి రవి కనుక బాగుంది, ఈ రవి మౌంట్ బాగుంటే ఈస్ వెల్ వర్స్డ్ విత్ గవర్నమెంట్ సర్వీస్, ఈస్ ఫాదర్ గుడ్ పొజిషన్, ఈస్ సూటబుల్ ఫర్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్. Suppose if the Mercury mode is very good, Mercury finger is very good, what he will do? He can join any marketing field, he can establish business, whatever it may be. So, ఈ గ్రహాలు బట్టి మన నిర్దేశం సూచిస్తుంది. నేను చెప్పేది ఈ గ్రహాల మీదే ఆధారపడమని చెప్పడం లేదు. ఎవరికైనా మనిషి బాధల్లో ఉన్నప్పుడు ఏమి దారి దొరకకపోతే you people can take one direction only, so it will help you very lot. See, there are so many lines, you can see the destiny. Some people are saying, oh, I want to be a very good politician, whether can I get it or not. Then you people will see just only sun finger. So many people are saying these are the three fingers. But you can observe very slightly, this finger is the, some people are very damaged compared to this finger. See, this is the first finger, this is the ring finger. If you see, first finger is longer than ring finger, so this person is having very good qualities of the mount of Jupiter. Means గురుగ్రహం యొక్క లక్షణాలు బాగా ఉన్నాయి. అంటే అతనికి ఇండివిజువాలిటీ ఎక్కువ ఉంది, అతను ఒక దగ్గర ఉండలేడు, నాయకత్వ లక్షణాలు ఉంటాయి. అతను నాయకుడు అవుతాడు కానీ నాయకుడిని అనుసరించే స్థితిలో ఉండలేడు. సపోజ్ ఈ ఫింగర్ కనుక ఎక్కువ ఉందనుకోండి, రవి ఫింగర్, ఈ రవి ఫింగర్ కనుక ఎక్కువ ఉంటే ఇతను నా పక్కన వాళ్ళు చెప్పేది వింటాడు, తర్వాత అతను పొజిషన్గా నాయకుడు అవుతాడు. సో దీన్ని బట్టి మన యొక్క దశ దిశను కూడా నిర్దేశించుకోవచ్చు. మన జాతకంలో కూడా ఇక్కడ మౌన్స్ ఏముంటాయో సేమ్ అదే విధంగా ఈ ఫింగర్స్ లో కూడా యాక్చువల్గా ఏర్పడుతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు అందరికి అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. రవి మేషరాశిలోకి ఏప్రిల్ 15 నుంచి మే 15 దాకా వస్తాడు. అంటే రవి మేషరాశిలోకి ఏప్రిల్ 15 నుంచి మే 15లో వస్తాడంటే మీకు ఈ ఫింగర్ లో మౌంట్ ఉప్పెత్తుగా ఉంటుంది. రవి తండ్రి స్థానానికి ప్రతీక కాబట్టి మీరు ఈ ఫింగర్స్ ద్వారా ఇట్ విల్ గివ్ ఓన్లీ వన్ డైరెక్షన్. ఇప్పటికే సభ కాలాతీతమైనందుకు నేను నా పుస్తకాన్ని చూపిస్తున్నాను. ఎనీవే థ్యాంక్స్ ఫర్ ప్రొవైడింగ్ వెరీ గుడ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్.